హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. లాంగ్ వ్లాగ్ బ్యాక్ అయితే నేను ప్రిపేర్ చేశాను, ఆ వీడియోతో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మళ్ళీ ఆయిల్ అయితే అయిపోయింది. సో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి మీ అందరితో కూడా మళ్ళీ షేర్ చేసేస్తున్నా. ఇక్కడ మందారం పూలు చూస్తున్నారు కదా, ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి. తర్వాత కరివేపాకు అండ్ మందారం ఆకులు. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ అందరికీ క్లియర్గా చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. ఇక్కడ మెంతులు అండ్ కలంజీ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కలంజీ సీడ్స్ నేను ఇప్పుడు గుంట గరగర ఆకు అని ఒక ఐటెంకి నేను రిప్లేస్గా అయితే చేస్తున్నాను అనమాట. సో అది నేను ఫస్ట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి అయితే పెట్టుకున్నాను. కొంతమంది క్వశ్చన్ ఏంటంటే అది ఎప్పుడు అవైలబుల్గా ఉండదు కదా, సో ఆ ప్లేస్లో ఏం వేయొచ్చు అన్నది కూడా డౌట్ ఉందన్నమాట. సో దానికోసం అయితే నేను కలంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దాని ప్లేస్లో ఇవి యాడ్ చేయొచ్చు. సేమ్ దానిలాగే పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. దీంతో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండో, చెప్తాను అవి ఏంటి అనేవి కూడా. సో ఇక్కడ ఇవన్నీ అయితే నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకి ఆయిల్ కూడా కంపల్సరీగా కావాలి కదా, సో మీకు నచ్చిన ఆయిల్ అయితే తీసుకోండి. నేను బ్రాండ్స్ అవి అన్నీ ఏవైతే సజెస్ట్ చేయట్లేదు. నేను ఎలా అంటే కుడకలు ఉంటాయి కదా, వాటిని పట్టించిన ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ప్యూర్ అవునా కాదా అని తెలుసుకోవడానికి నేను చూస్తున్నాను కదా, ఇక్కడ బాటిల్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటాను పక్కకి వైట్ కలర్లో, అది ఆయిల్ అనమాట. సో ఇలా గడ్డ కడుతుంది అనమాట. ఫుల్ గడ్డ కట్టి ఉన్న ఆయిల్ అయితే కంపల్సరీగా ప్యూర్ అని మనము ఒక మార్క్ అయితే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్యూర్ ఆయిల్ అయితేనే ఇలా గడ్డ కడుతుంది అనమాట, లేకపోతే ఆయిల్గానే ఉంటుంది. సో మీరు ఒక ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, లేదా బయట ఏమంటారు సమ్మర్ టైంలో కాకుండా వింటర్ టైంలో అయితే మనకి ఊరికే తెలిసిపోతుంది అనమాట. వింటర్ టైంలో గడ్డ కట్టిపోతుంది మనకు ఆయిల్స్ అన్నవి. సో దాంట్లోనే మనకు అర్థమైపోతుంది ఏది ప్యూర్ అన్నది, ఏది ప్యూర్ కాదన్నది అయితే. సో చూస్తున్నారు కదా, ఇదైతే ప్యూర్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కరివేపాకు అండ్ ఇక్కడ మందారం పువ్వులు అండ్ ఇంకా మందారం ఆకులు, ఇవన్నీ అయితే కూడా నేను మంచిగా వాష్ చేసుకోవడానికి అయితే ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా. అండ్ మందారం పూలు అన్నవి కూడా ముద్ద మందారం తీసుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇలా రిక్క మందారం అయితే వాటి కాడలు అన్నవి తీసేసి వేసుకోండి, కొన్ని ఎక్కువ వేసుకోండి ఈ ప్లేసెస్లో. అదే ముద్ద మందారం అయితే ఒక 6 to 8 అలా సరిపోతాయి అనమాట మనకి హాఫ్ లీటర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఫ్రెష్గా పువ్వులు దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి పౌడర్స్ అన్నవి ఆయుర్వేదిక్ షాప్స్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. లేదు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ దొరకవు అనుకునే వాళ్ళు తెచ్చి స్టాక్ పెట్టుకుంటుంటారు కదా, వాళ్ళు ఎండలో ఆరబెట్టి దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కాడలు అయితే తీసేయాలి రిక్క మందారం అయితే. సో ముద్ద మందారానికి అవసరం లేదండి. సో ఇక్కడ నేను ఆకులు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొన్ని ముదురు ఆకులు అయితే ఉంటాయి అన్నమాట. ఏది అంటే సమ్ చిన్న ముద్ద మందారం వస్తుంటాయి కదా, వాటికి చిన్న ఆకులు వస్తాయి. అలాంటివి కాకుండా కొంచెం పెద్దవి లేతగా ఉన్న ఆకులు అయితే తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అయితే నేను మంచిగా దాని పొట్టు అయితే తీసి మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక లేయర్ అయితే తీసి నేను వేసుకుంటున్నాను. దీని ఉపయోగాలు కూడా చెప్తాను నేను. సో చూస్తున్నారు కదా, ఇది డైరెక్ట్గా మనం మిక్సీకి వేసి ఏమంటారు జ్యూస్ తీసి కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మంచిగా హెయిర్కి స్ప్రే చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీక్లీ 2 అలా చేసుకోవచ్చు. లేదు నేను ఆయిల్లోనే వేసుకుంటానంటే ఇప్పుడు ఇలా అయితే చేసేయచ్చు. కొంతమందికి అబ్బా ఇంత నేను చేయలేను అనే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. డైరెక్ట్ ఇలా ఉల్లిపాయల రసం కూడా మనము స్ప్రే చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. స్కాల్ఫ్కి కంపల్సరీగా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను వాష్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి. అండ్ మంచిగా వాష్ చేసి వాటర్ లేకుండా అయితే తుడిచి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో వీటిని ఏం చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. అండ్ వీటి యూజెస్ ఏంటి అంటే మందారం పువ్వుతో మనకి హెయిర్కి ఏం యూజ్ ఉంటుంది అన్న డౌట్ అయితే మనకు వస్తుంది కదా, సో దాని గురించి అయితే చెప్తున్నాను. మందారం పువ్వులు ఇంకా ఆకులు అయితే జుట్టు వత్తుగా రావడానికి అండ్ మెత్తగా మారడానికి అయితే యూజ్ అవుతుంది. మంచిగా ఏమంటారు చాలా లావు హెయిర్ కావాలన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఓన్లీ మందారం ఆయిల్లోనే వేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు. అది కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ కరివేపాకుతో ఏంటంటే తెల్ల జుట్టు ఉంటుంది కదా, ఆ తెల్ల జుట్టుని తగ్గించడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ చిన్న ఉల్లిపాయలు అయితే ఘాటు ఉంటుంది కానీ మంచి
యూజెస్ అయితే ఉంటాయన్నమాట దీంతో. చిన్న ఉల్లిపాయలు, అది కూడా రెడ్ ఉల్లిపాయలు అయితే మన జుట్టుని రాలడంలో ఆపుతుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో దానికోసం బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ చాలా ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఈ జ్యూస్ ఉంటుంది కదా, ఆనియన్ జ్యూస్, చిన్న ఉల్లిపాయల జ్యూస్ అనేది మీరు స్ప్రే చేసుకోండి. ఒక స్ప్రే బాటిల్ పెట్టి స్ప్రే చేయండి. వీక్లీ ట్వైస్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ కలంజీ సీడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నేను గుంటగర ఆకుకి నేను రిప్లేస్డ్గా అయితే ఇది వాడుతున్నాను. సో ఇది ఏంటంటే మన స్కాల్ప్ పైన ఏదైనా ఏమంటారు రిపేర్ చేస్తుందనే చెప్పచ్చు. ఎందుకంటే స్కాల్ప్ పైన ఏదైనా పగుళ్ళు కానివ్వండి, ఇచ్చింగ్ ఇలాంటివి ఏదన్నా కూడా మనకి దీనివల్ల కవర్ అయిపోతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్ అయితే ఉంటుంది ఇందులో. యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకి జుట్టు అనేది స్కాల్ప్ పైన రిపేర్ చేయడానికి మనకి దోహదపడుతుంది అనమాట. అండ్ తర్వాత మెంతులు ఏంటంటే సాఫ్ట్నెస్ అయితే చాలా స్మూతీగా అయితే అయిపోతాయి. హెయిర్కి అప్లై చేసి చూడండి మీరు కావాలంటే ఎప్పుడైనా పేస్ట్. సో నేను ఇందులో ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే స్కాల్ప్ పైన ఉన్న దురద కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి తగ్గడం మొదలవుతుందనమాట ఇది యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే స్మూత్నెస్ కూడా వస్తుంది హెయిర్కి. రఫ్గా ఉన్న వాళ్ళు, బాగా గరుకుగా రఫ్గా ఉంటుంది, నా హెయిర్ స్టిఫ్గా ఉంటుంది అనే వాళ్ళైతే ఇది యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో వీటన్నిటినీ నేను ఒక ఆయిల్లా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను చాలా ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. సో నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి యూజ్ చేయండి. అండ్ ఏదైనా సరే ఫస్ట్ యూజ్ చేయడంతో మనకైతే రిజల్ట్ అన్నది రాదు. కొన్ని డేస్ అయితే మనం యూజ్ చేయాలి, రెగ్యులర్గా యూజ్ చేయాలి. వన్ డే యూజ్ చేసి నాకు రిజల్ట్ లేదు అంటే మాత్రం ఏది కూడా రాదండి. సో ఇలా అయితే నేను ఇవన్నీ కూడా పేస్ట్ చేశాను, చూస్తున్నారు కదా, ఆయిల్లో అయితే వేసి మంచిగా పేస్ట్ చేసి, అది కలర్ అన్నది మనకి చేంజ్ కావాలి. హాఫ్ లీటర్లో మనకి కొంచెం ఆయిల్ అనేది తగ్గాలన్నమాట. అలా మసలాలన్నమాట. మంచిగా మరిగిన తర్వాత మనకి ఆ జ్యూస్ అనేది అందులోకి ఆయిల్లోకి వెళ్తుంది. సో అది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ హాఫ్ లీటర్ అనేది మీరు 1.5 మంత్లోనే మీరు కంప్లీట్ చేసేయాలి. అది ఎక్కువ డేస్ కూడా పెట్టుకోకండి. మంచిగా యూస్ చేయండి. చేసి పక్కన పెట్టామా అంటే మనకి జుట్టు అయితే రాదు కదా. సో ఇలా యూస్ చేయడం వల్ల మంచి హెయిర్ అయితే వస్తుందన్నమాట. హెయిర్ అసలు పెరగదు అని అయితే ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. దానికి కావాల్సిన మంచి పోషకాలు అన్నవి మనం ఇవ్వాలన్నమాట. సో ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్గా కూడా ఇవ్వాలి. సో బయట నుంచి ఇలా ఆయిల్ పెట్టడమే కాకుండా హెయిర్కి సంబంధించినవి మనం తింటూ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ అన్నది మంచి గ్లోయిగా అండ్ హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందన్నమాట. సో లాంగ్ హెయిర్ లవర్స్ అయితే కంపల్సరీగా ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అయితే యూస్ చేసి చూడండి. ఇలా జాలిలో అయితే వడకడుతున్నాను, చూస్తున్నారు కదా. అంతకుముందు అయితే క్లాత్లో అయితే నేను చేసేదాన్ని అనమాట. క్లాత్కి మళ్ళీ అంతా ఆయిల్ ఉండిపోవడము, దాన్ని మళ్ళీ పిండడం, ఇదంతా కూడా రిస్కీ పని అని అయితే అనిపించింది. తర్వాత ఇక్కడ జాలిలో అయితే వడగడుతున్నాను, చూస్తున్నారు కదా. సో మంచిగా ఆయిల్ అయితే మొత్తం వచ్చేస్తుంది. కొంచెం ఉన్న ఆయిల్ కూడా ఏంటంటే అలాగే పెట్టేస్తే ఆయిల్ కూడా రేపు మార్నింగ్ కల్లా ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి ఒక గ్లాస్లో అయితే వచ్చేస్తుంది. అది కూడా నేను చూపిస్తాను నేను ఎలా పెడుతున్నాను అన్నదైతే. ఇక్కడ అంతా ఆయిల్ అయితే మంచిగా తీసేస్తున్నా, చూస్తున్నారు కదా. మనకి ఎలాంటి ఇది పల్ప్ అన్నది రాదన్నమాట. మనం ఏదైతే దాంట్లో వేసామో దానికి సంబంధించిన జ్యూస్ అంతా వచ్చేసిన తర్వాత ఈ వేస్టేజ్ అనేది మనకు అవసరం లేదు కదా. సో ఆ వేస్టేజ్ అనేది ఏది రాకుండా ఉంటుంది అనమాట. ఇలాంటి జాలీలు బాగా యూజ్ అవుతాయి. ఇలా ఆయిల్ ప్రిపరేషన్స్కి కానివ్వండి, ఇలాంటి వడగట్టేటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అయితే తీసేస్తున్నా నేను. అండ్ చల్లారిన తర్వాతే ఇందులో పోయాలండి. ఇది స్టీల్ది కాదు కాబట్టి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఇలాంటి జాలి యూజ్ చేస్తే మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు వడకట్టండి. సో ఇక్కడ మంచిగా ఆయిల్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఒక గ్లాస్లో అయితే నేను పక్కకు పెట్టేస్తాను. అది రేపు మార్నింగ్ వరకు మిగిలిన ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. పూర్తిగా మనకి ఎలాంటి డర్టీ కాకుండా మనం మళ్ళీ పిండాలి, కడగాలి ఇవన్నీ లేకుండా నీట్గా అయితే ఉండిపోతుంది. ఈ జాలిని కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా ఇదైతే పక్కకు పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఆయిల్ చూసారు కదా, కలర్ అన్నది చేంజ్ అయ్యింది మంచిగా. అండ్ బాటిల్లో అయితే పోసి పెడుతున్నాను నేను. ఈ బాటిల్ అన్నది నేను మీకు చూపించడానికి ఇందులో పోస్తున్నాను.
అనుకుంటున్నాను. బట్ గ్లాస్ కంటైనర్స్లో అయితే పోయండి. దానివల్ల ఏంటంటే ఆయిల్లో ఉన్న ఫ్లేవర్ అన్నది పాడవకుండా ఉంటుంది. మనం ఎలా ప్రిపేర్ చేసి పెట్టామో నెక్స్ట్ మంత్ వరకు కూడా అలాగే ఉంటుంది ఆయిల్ అయితే. ఇలా ప్లాస్టిక్ వాటిలో అయితే కొంచెం దాని ఫ్లేవర్ అనేది పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే నేను గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మంచి కంటైనర్స్ అయితే చూస్తున్నాను. ఆయిల్ కోసం సపరేట్ ఆయిల్ కోసమే పెట్టుకోవాలి అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత తగ్గిందనేది చూపిస్తున్నాను నేను. అలా మరగాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ఆయిల్లోకి అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా సో ఇది నాకు 1 మంత్ అలా యూజ్ చేసేస్తాను నేను. 1.5 మంత్ అలా అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. 1 మంత్ వరకు అయితే మనం ఇంకా ఆయిల్ జోలికి పోవాల్సిన అవసరమే లేదనమాట. ఇది అంతకుముందు నేను యూజ్ చేసిన ఆయిల్ అనమాట. అయిపోవచ్చిందని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది యూజ్ చేసేసాను అనమాట. కొంచెం ఉంది అందులో అంతే. సో బట్ గ్లాస్ కంటైనర్స్లో పోయడానికి అయితే ట్రై చేయండి. నేను కూడా అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా అయితే నేను పక్క పెట్టేసినాను. చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఉన్న ఆయిల్ కూడా అంతా వచ్చేస్తుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.